ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు అధికార పార్టీకే పనిచేయాలని చెబితే దాన్ని వక్రీకరించారని చెబుతున్న అధికార పార్టీ నేతలు అదే విషయాన్ని అధికారికంగా చెప్పమంటే ఎందుకు ముందుకు రావట్లేదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సీఎం స్థానంలో ఉన్న ఏ వ్యక్తి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు. ఇలా మాట్లాడటం భావ్యం కాదని, అన్ని పార్టీల్లోనూ లబ్ధిదారులు ఉంటారని, వారికి పార్టీలు ఆపాదించడం ఏ తరహా న్యాయమని నిలదీశారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ భవనాలు తాత్కాలికం కాదంటూనే మరోవైపు కొత్త భవనాల కోసం టెండర్లు పిలవటం కూటమి పార్టీల ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడిన మంత్రులు వచ్చి నో అది కాదు, అది వాస్తవం అడిగాం. రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు రాజ్యాంగబద్ధానికి రాగద్వేషాలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేశాం. మనం సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యక్తే కాదు, ఒక అధికార పార్టీకే తెలుగుదేశం పార్టీకే పని చేయాలి అని ఆయన నోటి మాట చెప్పిన దాన్ని ఏంటి అడిగితే అది కాదు, ఆయన మాటలు కాదు, వక్రీకరించారు, టీవీలో వచ్చినవన్నీ కూడా సోషల్ మీడియా వచ్చినవి కూడా అసత్యాలు అని చెప్పారు. అయితే దాన్ని రికార్డెడ్గా చెప్పండి, లేదు మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని స్పందించమనండి అని అడిగాం. దానికి సమాధానం లేదు. చెప్పిన మాట చెప్తారు, అది చెప్పరు. నేను